అందరికీ హాయ్ అండి. అందరూ బాగున్నారు కదా? మేమైతే ఆరోగ్యంగా, ఆనందంగా, అద్భుతంగా ఉన్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా మేనత్తలు అమ్మ వాళ్ళ ఇంట్లో కొత్త కూరాడు పూజించిండ్రు. నేను మొన్న చెప్పిన కదా మా తాతయ్య సంవత్సరికం ఉందని. సంవత్సరికం తర్వాత ఈ విధంగా పాత కూరాడు తీసి కొత్త కూరాడు పూజిస్తారు మా సాంప్రదాయంలో. అయితే వెనుకట ఈ కూరాడును ఏ విధంగా ఉపయోగించుకొని కేవలం 2 నిమిషాలు మాత్రం ఉపయోగించుకొని ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇంట్లో ఎవరన్నా చనిపోతే 12వ రోజే ఇంట్లో వస్తువులు ఇంటిని మొత్తం శుద్ధి చేస్తాం కదా, అప్పుడే ఈ మట్టి కుండాలని కూడా కొత్తది పెట్టేవాళ్ళు. ఎందుకంటే మట్టితో చేసిన వస్తువులు అనేటివి ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటాయి ఈ క్రిములను. అంటే చనిపోయిన బాడీ నుంచి వచ్చే ఆ క్రిములని మట్టి వస్తువులు ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట. అందుకని చెప్పి పాత తీసి కొత్తది పెట్టేవాళ్ళు. ఎందుకంటే అది మన ఆహార పదార్థాలను నిల్వ చేసుకోవడానికి వాడేవాళ్ళం కనుక దానిని. కేవలం 2 నిమిషాలు ఈ కూరాడు నీరాడు అనే 2 కుండలను వాడి మన పూర్వీకులు ఎంతో ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. అయితే కూరాడు పక్కన నీరాడు కూడా ఉంటుండే. అంటే 2 మట్టి కుండలే ఉంటుండే. ఇప్పుడైతే అసలు అట్లా శాస్త్ర ప్రకారం పెట్టాలని చెప్పి ఇప్పుడు ఈ రాగి చెంబును నీరాడు స్థానంలో పెడుతున్నాము. అసలు శాస్త్రం అంటేనే సైన్స్ ప్రకారము ఈ మట్టి కుండలో గంజిని నిల్వ చేసినట్టయితే అది ఫర్మెంటేషన్ చెందుతుంది. ఫర్మెంటేషన్ చెంది అందులో మంచి బ్యాక్టీరియా తయారవుతుంది అన్నమాట. అయితే వెనుకట మన పూర్వీకులు ఉదయము 3 గంటలకే నిద్రలేసి వడ్లను దంచి చెరిగి అందులోంచి బియ్యాన్ని తీసేవాళ్ళు. ఆ బియ్యము సింగిల్ పాలిస్ అన్నమాట. ఇప్పుడు మనం సింగిల్ పాలిస్ వేసిన బియ్యము బ్రౌన్ రైస్ తెచ్చుకొని తింటున్నాం కదా, వెనుకట మన వాళ్ళు ఎప్పుడో బ్రౌన్ రైస్ తినేవాళ్ళు. ఆ బ్రౌన్ రైస్ గంజి వార్చేవాళ్ళు అన్నమాట. గంజి వార్చి ఈ కూరాడులో నిల్వ చేసుకొని తెల్లారి ఆ గంజిని తాగడము లేదా అన్నంలో పోసుకొని తినేవాళ్ళు. ఆ విధంగా వాళ్ళు ఎంతో శక్తివంతంగా ఉండేవాళ్ళు పూర్వీకులు. ఈ కూరాడి కుండాకు ఎందుకు ఇంత విలువ అంటే అంత బలాన్ని ఇచ్చేది ఈ కూరాడులో ఉంచిన గంజి తినడం వల్ల, తీసుకోవడం వల్ల అంత బలమన్నమాట. ఈ కూరాడులో ఉంచిన గంజితోటి సల్ల పెరుగు కలుపు కూడా తీసుకునేవాళ్ళు. మనము గంధము కుంకుమ పెట్టుకోవడం కూడా ఏంటంటే ఇది యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. గంధము కుంకుమ అనేది పసుపుతో తయారవుతుంది. గంధం కూడా గంధం చెక్క నుండి తీస్తారు. ఏంటంటే ఇది క్రిమి కీటకాలను మన దగ్గరికి రానివ్వకుండా కాపాడుతుంది. అదేవిధంగా మంచి వాసన వస్తుంది. మంచి వాసన రావడం వల్ల ఏంటంటే మనకి ఆహ్లాదకరంగా ఉంటుంది అన్నమాట. మన ఇంటికి ఎవరన్నా ఈ విధంగా బంధువులు వచ్చినప్పుడు వాళ్ళకు కంకణం కట్టి పసుపు బొట్టు గంధము పెడతాము. ఎందుకంటే మీరు మళ్ళీ మా ఇంటికి రావాలి, ఈ విధంగా శుభకార్యాలు జరగాలి మా ఇంట్లో. బొట్టు పెట్టడం ఏంటంటే వచ్చినందుకు ఫస్ట్ బొట్టు పెట్టడం, మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా పెడతారు బొట్టు. వాయినం ఇచ్చి లేదా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి బొట్టు పెడతారు. ఎందుకంటే మళ్ళీ ఇంకోసారి కూడా మా ఇంటికి రమ్మని చెప్పడం అన్నట్టు. అదేవిధంగా కంకణం కట్టడం కూడా మళ్ళీ ఇలాంటి శుభకార్యాలు చేయడానికి మా ఇంటికి మళ్ళీ మీరు రావాలి అని మళ్ళీ ఇంకొకసారి ఆహ్వానించడం అన్నమాట దీని అర్థము. అయితే అప్పుడు అన్నం కూడా కుండలోనే వండుకునేవాళ్ళు. ఎందుకంటే అన్నము కుండలో వండిన ఆహారం ఏదైనా కూడా 2 రోజులైనా కూడా పాడవకుండా పోషకాలు అనేటివి అట్లనే ఉంటాయి అన్నమాట కుండలో వండిన ఆహారంలో. అయితే అప్పుడు వెనుకట వ్యవసాయం పనులకు వెళ్ళేవాళ్ళు కనుక ఉదయం వండుకున్న అన్నమే సాయంత్రం కూడా తినేవాళ్ళు. అంటే సాయంత్రం కూడా మళ్ళీ వండుకునేంత ఓపిక ఉండేది కాదు వాళ్ళు పనుల నుంచి వచ్చినాక. అయితే అంత మంచి వేసే గంజిని మరి వార్చడం ఎందుకు, అట్లనే ఉండొచ్చు కదా అన్నంలో అంటారేమో. అయితే అన్నంలో గంజి అట్లనే ఉంచితే అది చాలా మెత్తగా అయిపోతుంది అన్నమాట. గంజి వార్చితేనే అన్నం పొడి పొడిగా అయ్యి అది 2 రోజులైనా కూడా మంచిగా ఉంటుంది పాడవకుండా. అందుకని చెప్పి గంజి వార్చేవాళ్ళు. ఆ వార్చిన గంజిని ఇట్లా కుండల నిల్వ చేసేవాళ్ళు. ఈరోజు వార్చిన గంజిని రేపు వాడుకునే వాళ్ళు అన్నమాట. అంటే ఫర్మెంటేషన్ జరిగేది, అంటే మంచి బ్యాక్టీరియా తయారయ్యేది అందులో. అంటే ఇప్పుడు మనం పెరుగులో బ్యాక్టీరియా ఉంటుంది అంటాం కదా, మంచి బ్యాక్టీరియా అదన్నమాట. ఇప్పుడు మనం ఏ విధంగా దోశ పిండిని ఇడ్లీ పిండిని మనం పులియబెట్టి వాడుకుంటున్నామో అప్పుడు ఈ గంజిని వీళ్ళు పులియబెట్టి వాడుకునేవాళ్ళు. అదే వాళ్ళకి చాలా బలాన్ని ఇచ్చేది.
అంటే ఈ గంజి కుండలో పోసినాక సాయంత్రం వరకు అది పేరుకుంటుంది. చిక్కటి గంజేమో అడుక్కు వెళ్తుంది, నీళ్ళ లాంటి పదార్థం పైన పేరుకుంటుంది. ఆ నీటిలో కూడా పోషకాలు ఉంటాయి. ఆ నీటిని కూడా పారబోయకూడదు, దాన్ని కూడా వాడుకోవాలి అనే ఆలోచనతోటి ఆ నీటిని మరొక కుండలో పోసి ఉంచేవాళ్ళు. దాన్ని నీరాడు అంటాము. అయితే ఆ నీటిని ఏ విధంగా ఉపయోగించుకునే వాళ్ళంటే, ఇప్పుడు నిన్న వార్చిన గంజి పైన నీళ్లు తీసి పెట్టిండ్రు కదా, అంటే ఈరోజు మళ్ళా వంట కోసము నీటిని పెడతారు కుండలో. అంటే కుండలో అన్నం వండుకునేటప్పుడు కట్టెల పొయ్యి మీద ఫస్ట్ నీటిని కుండలో పోసి ఎసరు పెడతారన్నమాట. దాన్ని ఎసరు పెట్టడం అంటారు. ఎసరు పెట్టి ఆ ఎసరు మరిగేటప్పుడు బియ్యం వేస్తారు. అయితే ఆ మరిగే ఎసట్లో ఈ నీరాడులో ఉండే నీటిని ఆ ఎసట్లో వేస్తారన్నమాట. అట్లా వేయడం వల్ల ఆ ఎసరు కొంచెం పుల్లబడుతుంది, అన్నం కూడా మంచిగా పొడి పొడిగా ఉంటుంది, అన్నం కూడా మంచి టేస్ట్ ఉంటుంది, కొంచెం పుల్లటి టేస్ట్ వస్తుంది. అందులో చాలా పోషకాలు ఉంటాయి. అంటే ఆ నీరాడులో పోసిన నీటిలో ఉన్న పోషకాలను కూడా బయట వానబోయకుండా మన ఒంటికి ఇమిడే విధంగా తయారు చేసుకునేవాళ్ళు అప్పుడు మన పూర్వీకులు. అందుకే వాళ్ళు అంత బలంగా ఉండేవాళ్ళు. అంటే అప్పుడు పండే పంటని అందులోనే పోషకాలను, అందులోనే ఆరోగ్యాన్ని వెతుక్కునేవాళ్ళు. ఇప్పుడైతే మనం ఎన్నో రకాల పంటలు పండిస్తున్నాము, ఎన్నో రకాల వంటలు చేసుకుంటున్నాము. అయినా కూడా ఇప్పుడు ఇంకా ఆరోగ్యం కోసం పరుగులు తీస్తూనే ఉన్నాము. అయితే ఈ కూరాడు కుండకు ఎందుకు ఇంత అలంకరణ అంటే, సున్నము రాస్తారు. సున్నము ఏంటంటే మంచి యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. అదేవిధంగా పసుపు కూడా మంచి యాంటీబయాటిక్ అని మనకు అందరికీ తెలుసు. ఈ విధంగా ఇంత పవిత్రమైన, ఇంత శక్తివంతమైన పదార్థాన్ని మనకు అందిస్తున్న ఈ కుండకి ఈ విధంగా యాంటీబయాటిక్ కలిగి ఉన్న సున్నము, పసుపు, నూనె, బంతిపూలు, మామిడాకులు కట్టడం వల్ల ఏంటంటే బయట నుంచి వచ్చే క్రిములు, కీటకాలు ఈ కుండ దగ్గరికి రాకుండా ఉంటాయన్నమాట. అయితే ఈ కుండను లక్ష్మీ స్వరూపంగా భావించి వారానికి ఒకసారన్నా దాన్ని ఈ విధంగా పూజించాలి అంటారు. ఎందుకంటే మనం ఇట్లా పసుపు రాస్తాం కదా, ఆ పసుపుకున్న పవర్ కొన్ని రోజుల తర్వాత పోతుంది. అది కొంచెం మాసినట్టు అవుతుంది, ఆ పసుపుకున్న యాంటీబయాటిక్ పవర్ అనేది పోతుంది. అందుకే మళ్ళీ దాన్ని కుండని శుభ్రం చేసి మళ్ళీ పసుపు రాసి ఉంచినట్టయితే ఆ పసుపుకున్న పవర్ ఆ కుండకు వచ్చి క్రిములను దాని దగ్గరికి రానియదన్నమాట. అంటే దాన్ని మనం ప్రాక్టికల్గా వాడుకున్నప్పుడు, అంటే ఈ గంజిని కావచ్చు, నీళ్ళని కావచ్చు ఆ కుండలో ఉంచి మనం సేవించినప్పుడు ఖచ్చితంగా వారానికి ఒకసారి ఈ విధంగా కడిగి పసుపు రాయాలన్నమాట. అంటే ఇప్పుడు మనం వాడుకునే అన్నం, కూర గిన్నెలు, మన ప్లేట్స్ ఏ విధంగా ప్రతిరోజు శుభ్రం చేసుకుంటున్నామో ఈ కుండలో ఉన్న పదార్థాన్ని కూడా మనం ఆహారంగా తీసుకుంటున్నాం కనుక అది శుభ్రంగా ఉండాలి కనుక దాన్ని శుక్రవారం అంటే లక్ష్మీ స్వరూపంగా భావిస్తున్నాం కనుక శుక్రవారం రోజు దాన్ని శుభ్రం చేసి దాన్ని ఆరాధించాలి. ఎందుకంటే లక్ష్మీ స్వరూపం. లక్ష్మి అంటే ఏంటిది? మనకి మంచి చేసేది, మంచి చేసేది, మనకి అన్నీ ఇచ్చేది ఏదైతే ఉంటుందో అదే లక్ష్మి. అన్నీ అంటే అన్నింటిలలో మనకు ముందు ఏది అవసరం? ఆరోగ్యం అవసరం. మనకి ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ కుండ మనకి లక్ష్మీ స్వరూపం అన్నట్టు. లక్ష్మీ స్వరూపం కనుక దాన్ని పూజించి దానికి దీపము పెట్టాలి, ధూపం వేయాలి అంటారు. దీపము ధూపము అని దేనికి వేస్తామంటే కృతజ్ఞత. అంటే అది మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది కనుక దానికి కృతజ్ఞత తెలుపుతూ, అంటే థ్యాంక్స్ చెప్తూ దానికి పూజ చేస్తామన్నమాట. ఇప్పుడు ఒక ఇంట్లో 2, 3, 4 కొడుకులు ఉన్నప్పుడు వాళ్ళు వేరే ఇల్లు కట్టుకుంటారు. ఎంతమంది కొడుకులు ఉన్నా కూడా ఇప్పుడు పాత ఇంట్లోనే ఉండలేరు కదా. వేరే దగ్గర ఇల్లు కట్టుకున్నప్పుడు ఏంటంటే తొందర కూరాడు పెట్టుకోవాలి అంటారు. కూరాడు పెట్టుకుంటేనే కుదురుకుంటుంది ఇల్లు అని అంటారు. ఎందుకంటే ఆ కూరాడును వాడుకోవాలి, తొందర దాన్ని వాడుకొని అందులో ఉన్న గంజి నీళ్లు తాగాలన్నమాట. ఇప్పుడు వేరే దగ్గర ఇల్లు కట్టుకున్నాక కూడా మళ్ళీ పాత ఇంట్లోకే వచ్చి ఇక్కడ ఉన్న గంజిని తాగలేరు కదా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు వంట చేసుకుంటారు,
వాళ్ళు కూడా గంజిని పులియబెట్టుకోవాలి కనుక తొందర కూర ఆడబెట్టుకుంటే కుదురుకుంటుంది అంటారు. కుదురుకోవడం అంటే ఆరోగ్యంగా ఉండడం. ఆరోగ్యంగా ఉండడానికే కదా ఈ కుండలో గంజి పోసి నిల్వ చేసి వాడుకునేది. ఇప్పుడు కుదురుకోవడం అంటే ఏంటి? ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, కుదురుకుంటుంది. కుదురుకోవడం అంటే మంచిగా ఉండడం అన్నమాట, ఒక దగ్గర కుదురుగా ఉండడం అని దాని అర్థం. ఆరోగ్యంగా లేకపోతే ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుంది అన్నమాట. అదే ఆరోగ్యంగా ఉంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి అనేది కుదురుగా ఉంటుందని చెప్పేసి కుదురుకోవడం అని అన్నారు. ఇంక ఇప్పుడు కొత్తగా ఇండ్లు కట్టుకునే వాళ్ళైతే ఏడాది లోపల తొందర గృహప్రవేశం చేసుకొని కూరాడు పెట్టుకుంటున్నారు. కానీ అసలు దాన్ని ప్రాక్టికల్గా వాడుకోవాలి. దాన్ని వాడుకున్నప్పుడే కదా దాని ఫలితం పొందేది మనము. అది ఒక అలంకరణ వస్తువుగా పెట్టుకోవడం వల్ల ఏంటి లాభం అసలు? ఇప్పుడు దాన్ని ఖాళీగా ఉంచొద్దని ఏదో పోక ఖర్జూరపండు కుడుక వేసి ఉంచాలని అంటుర్రు. దానికి బదులు అందులో మంచినీళ్ళు ఇంకా లేదా ఏదన్నా పెరుగు చల్లనో ఉంచి తాగితే ఆరోగ్యానికి మంచిది అని చెప్తే బాగుండేది మన పెద్దవాళ్ళు. మన పెద్దవాళ్ళకి తెలుసు కానీ వాళ్ళు చెప్పరు. అంటే చెప్తే వినరు అనే ఆలోచనతోటి చెప్తూ ఉంటే వింటారు, ఎందుకు వినరు? మేము కూడా ఇల్లు కట్టుకున్నాం కానీ మా ఇంట్లో ఇంకా కూరాడ పెట్టుకోలేదు. అందరు అంటారు తొందర కూరాడ పెట్టుకుంటేనే కదా ఇల్లు కుదురుకుంటుంది అని అంటారు. అంటే ఓన్లీ కూరాడకుండా ఇట్లా అలంకరణగా పెట్టుకున్నంత మాత్రాన్నే కుదురుకోదు. దాన్ని ప్రాక్టికల్గా వాడుకోవాలి. అంటే మనం తినే ఆహార పదార్థాలు ఆ కుండలలో ఉంచి మనం తిన్నట్టయితే దానివల్ల మనకు ఆరోగ్యం వస్తుంది అన్నమాట. నేనైతే కూరాడ పెట్టుకోలేదు ఇంకా, కానీ మా ఇంట్లో చాలా కుండలు వాడుకుంటాను నేను. అంటే నీళ్ళకి, చల్లకి, పెరుగుకి, ఇంకా మిరప్పొడి, పసుపు, ఉప్పు నిల్వ చేసుకోవడానికైతే కుండలే వాడుతున్నాను ఇప్పుడు. మన పెద్దవాళ్ళు చెప్పిన మన హిందూ సాంప్రదాయంలో చాలా విశేషం ఉన్నది, చాలా ప్రాక్టికాలిటీ ఉన్నది. అయితే వాళ్ళు చెప్పిన విషయాలను గుడ్డిగా నమ్మకుండా అందులో ఏంటి ప్రాక్టికాలిటీ ఏంటి అని మనం ప్రశ్న వేసినట్టయితే ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది. ఈ విధంగా మా అత్తమ్మలకి కొత్త బట్టలు పెడుతున్నాం అన్నమాట. ఎందుకంటే ఈ కూరాడును కూడా మన ఆడబిడ్డలు వాళ్ళ మనసుతో ఆశీర్వదించి ఇచ్చినట్టయితే అది ఇంకా పవిత్రంగా పనిచేస్తుంది అనే ఆలోచనతోటి ఈ విధంగా ఆడబిడ్డలే దీన్ని ప్రతిష్ట చేయాలి అంటారు. ఎందుకంటే తల్లిగారి ఇంటి గురించి ఎక్కువ ఆలోచించేది ఆడబిడ్డలే కనుక మా తల్లిగారు ఇంట్లో వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి అనే వాళ్ళ పాజిటివ్ ఆలోచనతోటి ఆ కుండని ప్రతిష్ట చేస్తారు కనుక అది ఇంకా శక్తివంతంగా పనిచేస్తుంది మన పట్ల అనే ఆలోచనతోటి ఈ సాంప్రదాయాన్ని ఆడబిడ్డలకు ఇచ్చిర్రన్నమాట. ఈ బాధ్యతని ఆడబిడ్డలకు ఇచ్చిండ్రు. అందుకని చెప్పి మా ఇంటి ఆడబిడ్డలు మా మేనత్తలు కనుక ఇంకా వాళ్ళు